పగడాల ప్రవీణ్ అన్నని యాక్సిడెంట్ అండి, మీరు హత్య అంటారేంటి? ఒప్పుకోకపోతే కేసులు పెడతామని వాళ్ళంత స్పష్టంగా చెప్తుంటే మీరు ఇంకా హత్య అంటారేంటి? యాక్సిడెంట్ అండి అది. యాక్సిడెంట్. రోడ్డుకి 9 అడుగుల దూరంలో మనిషి పడిపోయి ఉన్నాడు. మనిషి మీద బుల్లెట్ పెట్టేసింది కాళ్ళ మీద నుంచి తల వరకు. యాక్సిడెంట్ అది, నమ్మండి మీరు. యాక్సిడెంట్ కాదని ఎలా అంటారు? మనిషి గుండెల మీద బూటుకాలతో తన్నిన గుర్తులున్నాయి, అయినా అది యాక్సిడెంటే అని నమ్మాలి మీరు. కళ్ళకు పట్టుకున్న కళ్ళజోడును చాలా జాగ్రత్తగా కింద పడిపోయిన తర్వాత కూడా తీసి పక్కన మడిచి పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న. యాక్సిడెంట్ అని మీరు నమ్మాలి. మూతికి పెట్టుకున్న మాస్క్ చాలా జాగ్రత్తగా తీసి చచ్చిపోయే ముందు పక్కన పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న. యాక్సిడెంట్ అది మీరు నమ్మాలి. హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్లే ఆ దారిలో సుమారు 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారు. ఆ 15 గంటల్లో ఎప్పుడు చూడండి, ఎక్కడ చూడండి, మందు షాప్కి వెళ్ళాడే తప్ప ఆకలని చెప్పి ఒక్క హోటల్ దగ్గరకు కూడా వెళ్ళలేదు. యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి. స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కూడా రామవరపాడు జంక్షన్ లో 4 గంటలు పడిపోయి ఉన్నప్పుడు కూడా స్పృహ లేని స్థితిలో కూడా తలకుండే హెల్మెట్ తీయలేదు, మూతుకున్న మాస్క్ తీయకుండానే 4 గంటలు పడిపోయి ఉన్నాడు. యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి. ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం, ఎక్కువ మాట్లాడుతూ కేసు పెడతాం. కోడకల్లారా, మీ యొక్క అనుమానాలు మీరు చెప్తే మేము వినాలా? ఆధారాలు పెట్టండి రా, ఆధారాలు. మాకు తెలియక నేను హత్య అనుకున్నాను. పోలీస్ వ్యవస్థ అంతా నన్ను క్షమించాలి, నేను నమ్మేశాను. 3 కేసులు పెట్టగానే నాకు బుద్ధి వచ్చేసింది. నిజంగా అది యాక్సిడెంట్ అండి బాబు, ఇంకా ఎక్కువే మాట్లాడొద్దు. అది యాక్సిడెంట్. యాక్సిడెంటే ఎందుకంటున్నాను ఈ మాట అంటే, భారతదేశంలోని ఉత్తరాదిలో 13 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి. మత మార్పిడి నిరోధక బిల్లు అంటే ఏంటో తెలుసా మీకు? ఏ చర్చ్ పాస్టర్ కి కూడా బాప్టిజం ఇచ్చే హక్కు లేదు. ఒకవేళ ఎవడైనా నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను అంటే అతడు 2 నెలల ముందే ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకోవాలి. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చిన రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా మీకు? బైబుల్ పట్టుకొని ఎవడైనా మరొక వ్యక్తికి యేసు గురించి చెబితే వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చినటువంటి రాష్ట్రంలో ఎవడైనా ఫలానా పాస్టర్ నా మీద మత మార్పిడి, నన్ను బలవంతంగా మతం మార్చాలని ప్రయత్నించాడు అని చెబితే వాడికి మరణ శిక్ష విధించే చట్టం అది.